ఏమైనటువంటి పరిస్థితులు ఒక మహోత్తరమైనటువంటి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టిందామే సతీ సగమనం అని చెప్పేసి మేడం ఇంగ్లీష్ లో చెప్పింది. భర్త చనిపోతే భార్యను కూడా అదే స్థితిలో పెట్టి కాల్ చేసి ఎంతో గొప్ప నీచమైనటువంటి సంస్కృతి ఈ భారతదేశంలో దాపరించిందని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటే చాలా బాధాకరం. అదేవిధంగా ఓ పాపని స్త్రీ పెళ్లి చేసుకొని 60 సంవత్సరాలు ఆయనకు 13 సంవత్సరాల అమ్మాయిని ఇస్తే ఆ భర్త చనిపోతే ఆ రోజు గుండెగా ఇందనే ఉండాలి, బతుకంగా మళ్ళీ బయట చూడదు, ప్రపంచాన్ని చూడద్దు. అసలు సంస్కృతి మన భారతదేశంలో దాపరించింది. అవన్నీ మన పిల్లలకు, మన భారత పౌరులకు మనం సూచించవలసిన బాధ్యత మనం చాలా ఉంది. ప్లీజ్ తమ్ముడు ఒక నిమిషం ఆగండి, అయిపోయింది. అందుకని ఆమె ఏమంటుందంటే, ఎంతకాలము మగ పెద్దానం సెల్లమ్మ సెల్లమ్మ మీ వంతుకెన్నడూ వస్తది రాజ్యం సెల్లమ్మ సెల్లమ్మ. సతీ సవిత్రి సాహసము చేసి మొగటి కోసము ఎవరిని గెలిసిన జగమెరిగిన లోకముల పుట్టినవి ఎంతకాలమే మగ పెద్దానం సెల్లమ్మ సెల్లమ్మ మీ వంతుకెన్నడూ వస్తది రాజ్యం సెల్లమ్మ సెల్లమ్మ. సతితో నిన్ను సిటిన పెట్టి కలిసి సొల్లి సతీ సగమనం వందరే తల్లి జోగుని వేగును ఊరేగించిందే చెల్లి ఊరందరికీ భార్యను వేసిందే. మానవత్వమే మనిషిపోయే మనుషుల మృగాలైన రోజు కోరికను కోరిక తీర్చుకొని సచ్చున జీవాసయాన్ని వేసిరా. ఎంతకాలము మగ పెద్దానం సెల్లమ్మ సెల్లమ్మ మీ వంతుకెన్నడూ వస్తది రాజ్యం సెల్లమ్మ సెల్లమ్మ. ఎంత మూఢ విశ్వాసం అంటే, జోగిరి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక పసి అందమైన అమ్మాయిని ఊరికి విడిచిపెట్టి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు పెద్దందారులు దొరలు భూస్వాములంతా ఆ అమ్మాయిని ఉంపుడు ఎత్త ఉంచుకొని అక్కడ పుట్టినటువంటి పిల్లలు కూడా మళ్ళీ దేవునికి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా పర్పరంగా కొనసాగిస్తున్నటువంటి వ్యవస్థ ఇంకా జోగిపేటలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మూఢ విశ్వాసాల మీద, మూఢ ఆచారాల మీద మరి పోరాటం అలపెరగని పోరాటం చేసినటువంటి జ్యోతిరావు పూలే గారి భార్య ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రచురించబడ్డది. అందుకనే ఈరోజు మనమంతా కథలుగా, మన బతుకులను ఎతలుగా, మన పాటలుగా ప్రజలకు ఖచ్చితంగా విన్నవించవలసిందిగా మనందరికీ ఉన్నది బాధ్యత. అందుకని చెప్పేసి ఈరోజు మొన్న ఒక చిన్న పాట రాసిన ఆ పాట మీకోసం పాడతాం. మా పాట తెలుసు.